ఎన్నికపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ మధ్యంతర ఉత్తర్వులతో చైర్మన్ ఎన్నికను అధికారులు ఆపేశారు. 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి అదృశ్యంతో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ విచారించిన ధర్మాసనం యాదగిరిని ఎల్లుండి తమ ముందు హాజరుపర్చాలని ఆదేశాలు ఇచ్చింది. అప్పటి వరకు చైర్మన్ ఎన్నికపై స్టే ఇచ్చింది. అయితే విచిత్రంగా కౌన్సిల్ హాలులో యాదగిరి ప్రత్యక్షమయ్యాడు. ఇక అప్పటికే చైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తి కావచ్చింది. చైర్మన్ గా టేకుల సుదర్శన్ రెడ్డిని 15 మంది కౌన్సిలర్లు ఎన్నుకున్నారు. ఇంతలో హైకోర్టు ఆదేశాలు అందడంతో ఎన్నికను నిలిపివేశారు అధికారులు. ఇప్పుడు హైకోర్టు తదుపరి ఆదేశాల తర్వాతే చైర్మన్ ఎన్నిక చేపట్టే అవకాశం ఉంది. ఉదయం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నిక ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కౌన్సిలర్లు కుర్చీలు విసురుకున్నారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. తాజా పరిణామాలతో కౌన్సిలర్లను క్యాంపులకు తరలించారు పార్టీల నేతలు. జస్ట్ బికాస్ ఒక కాల్తో ఆపిండ్రు. దీన్ని మేము కంపల్సరీ కంటెంప్ట్కి వెళ్ళేసి ఆర్టీఓని కానీ ఎలక్షన్ ఆఫీసర్గా ఉన్న వాళ్ళని కానీ మిగతా అబ్జర్వర్స్ని కానీ అందరి మీద కంటెంప్ట్కి వెళ్ళి వాళ్ళని మేము కూడా కోర్టుకి ఈడుస్తాము. తప్పకుండా వాళ్ళ ఉద్యోగాల నుంచి సస్పెండ్ అయ్యే విధంగా పోరాడతామని చెప్పి నేను చెప్తున్నాను. చైర్మన్ ఎన్నిక జరిగింది. పూర్తి మెజార్టీతోని మేము దాదాపుగా 15 మంది చైర్మన్కి చేతులు లేపడం జరిగింది. అన్నీ జరిగినాక కూడా చైర్మన్గా సుదర్శన్ రెడ్డి ఎన్నిక అయ్యిండు అని చెప్పడం కూడా జరిగింది. చెప్పినాక కూడా వాళ్ళు ఇంకా చైర్మన్తో సంతకం తీసుకోకుండా ఆపి రిజల్ట్ ఆపి ఈరోజు ఇంకా ఈ నాటకాలు ఆడుతున్నారు. ఇక్కడున్న ఆర్డీఓ గారు, ఇక్కడున్న ఏసీపీ ముఖ్యంగా పూర్తిగా ఎమ్మెల్యే చేయి కింద పిఎల్ లెక్క పనిచేస్తున్నారు. మేము గత ఎలక్షన్ ప్రాసెస్ కానీ ప్రొసీడింగ్ కానీ అన్నీ కూడా చూస్తున్నాం. నెల రోజుల నుంచి వాళ్ళు నడిపిస్తున్న కథ అంతా కూడా చూస్తున్నాం. గతంలో నెల 15 రోజుల క్రితం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో చూసినాం, ఇప్పుడు కూడా చూస్తున్నాం. వాళ్ళు కేవలం అధికార పార్టీకి కొమ్ము కాసుకుంటూ అక్కడి నుంచి వాళ్ళు ఏ ఫోన్లు చేసి చెప్తే అదే చేస్తున్నారు. కానీ వాస్తవంగా కోర్టుని కూడా ఈరోజు మిస్లీడ్ చేస్తున్నారు. ఏదైతే వాళ్ళు కోర్టుని మిస్లీడ్ చేస్తున్నారో దాని విషయంలో ఆర్టీఓ జైలుకోవడం గ్యారంటీ, ఇక్కడ ఉన్న పోలీస్ అధికారులు జైలుకోవడం గ్యారంటీ, వచ్చిన అబ్జర్వర్ జైలుకోవడం గ్యారంటీ కాదని చెప్పి నేను